ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలు ఏ దేశంతో వ్యాపారం చేస్తున్నాయో తెలుసా? అమెరికా అనుకుంటున్నారా? కాదు. ఈరోజు ప్రపంచంలోని 73% దేశాలకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే. అయితే అమెరికా ప్రాధాన్యం తగ్గిపోయిందా? లేదా అసలు వాస్తవం ఇంకేదైనా ఉందా? తెలుసుకుందాం. 2025 అంతర్జాతీయ ద్వైపాక్షిక వాణిజ్య గణాంకాల ఆధారంగా ప్రపంచ దేశాలు అమెరికాతో ఎక్కువ వ్యాపారం చేస్తున్నాయా లేక చైనాతోనా అనే ఆసక్తికరమైన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. చైనా ఎలా ఆధిపత్యం సాధించింది? ప్రస్తుతం ప్రపంచంలోని 151 దేశాలకు, అంటే దాదాపు 73% దేశాలకు చైనానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ దేశాలన్నింటితో కలిపి చైనా జరుపుతున్న ద్వైపాక్షిక వాణిజ్యం విలువ సుమారు 4.6 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది గత 2 దశాబ్దాల్లో ప్రపంచ వాణిజ్యంలో చోటు చేసుకున్న అతిపెద్ద మార్పులలో ఒకటిగా భావిస్తున్నారు. దీనికి కారణమేంటి? 2001లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో చైనా సభ్యత్వం పొందిన తర్వాత వేగవంతమైన పారిశ్రామికీకరణ, భారీ ఎగుమతులు, ప్రపంచ సరఫరా గొలుసుల్లో కీలక పాత్ర, ఈ 3 అంశాలు చైనాను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాయి. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు తమ దిగుమతులు, ఎగుమతుల కోసం చైనాపై ఎక్కువగా ఆధారపడడం ప్రారంభించాయి. చైనా ప్రభావం ఎక్కడివరకు? చైనా ప్రభావం కేవలం ఆసియాకే పరిమితం కాలేదు. ఐరోపాలో దాదాపు సగం దేశాలు, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్, అర్జెంటీనా, చిలీ, పెరూ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇప్పుడు చైనాతోనే ఎక్కువ వ్యాపారం చేస్తున్నాయి. అలాగే ఆఫ్రికాలో ఎక్కువ భాగం, మధ్యప్రాచ్యం మరియు ఆసియాలోని అత్యధిక దేశాలకు కూడా చైనానే ప్రధాన వాణిజ్య భాగస్వామి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.